మంతెనలో హరే కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా మంతెనలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 19 మండలంలోని 40,000 మంది విద్యార్థులకు ఉదయం పూట బలవర్తకమైన అల్పాహారం అందించడం జరుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వం హరే కృష్ణ ట్రస్ట్ సంయుక్తంగా బలవర్ధకమైన పౌష్టిక ఆహారం అందించడం జరుగుతోందని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకొని తమ మేధాశక్తిని పెంచుకోవాలని కోరారు. మొదట కొడంగల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు మంథనిలో ప్రారంభం కాగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల కోసం వారి సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలో చేరి బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. ఈ మంత్ని సెంట్రలైజ్డ్ కిచెన్ హరే కృష్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ని వారి ఆధ్వర్యంలోనే ఈ 19 మండలాలకు సంబంధించిన 40,000 మంది విద్యార్థులకు ఈ బ్రేక్ఫాస్ట్ని అందజేయటం జరుగుతుంది. సో క్వాలిటీ విషయంలో, ఎందుకంటే అనేక సంవత్సరాలు మొదటగా వారు ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసుకొని నీలోఫర్ హాస్పిటల్లో ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీలోఫర్ హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్ అటెండెంట్స్కి ఆహారం అందించే కార్యక్రమం చేశారు. ఇప్పుడు మేము మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు సంబంధించి ఒక సామాజిక దృక్పథంతో హరే కృష్ణ ఫౌండేషన్ వారు ఒక సంకల్పంతో సెంట్రలైజ్డ్ కిచెన్ సంబంధించి అక్కడ ఉన్న పరిశుభ్రతకు సంబంధించి ఏ కోణంలో కూడా రాజీ లేకుండా, ఫుడ్ పరంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా తీసుకెళ్తారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సెంట్రలైజ్డ్ కిచెన్కి వారికి మా విద్యాశాఖ వారు అందించడం జరిగింది. ఆ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణలో, అదే క్రమంలో హరే కృష్ణ ఫౌండేషన్కు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, ఆ సాంకేతిక పరిజ్ఞానంతో ఏఐను కూడా ఉపయోగించుకొని ఎంతమంది విద్యార్థులు ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు సంబంధించి ఉపయోగించుకుంటున్నారు, ఎంతమంది టీచర్లు దీన్ని ఉపయోగించుకొని ఈరోజు విద్యా బోధన విషయంలో ఏ విధంగా ముందుకు పోతూ ఉన్నారు, సెంట్రలైజ్డ్ కిచెన్లో పనిచేస్తూ ఉన్న ఆ సిబ్బంది పరంగా హైజీనిక్గా ఎంతమంది ఉంటున్నారు, హైజీనిక్గా ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు, ఎక్కడైనా చిన్నగా ఇష్యూస్ ఉంటే వెంటనే రిఫ్లెక్ట్ కావడానికి టెక్నాలజీని ఉపయోగించుకొని సాఫ్ట్వేర్ను కూడా తయారు చేసుకోవటం జరిగింది. సో చాలా పకడ్బందీగా వారు చేస్తూ ఉన్నారు. అంటే మనం ఇప్పుడే మొదలుపెట్టినాం, కొద్దిగా హికప్స్ ఉంటాయి. మొదలుపెట్టినప్పుడు ఒకటో రెండో చిన్నగా వారికి చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని కూడా చెప్పారు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ విద్యా విధానంలోనే ఒక కొత్త మార్పు, విద్యార్థుల్లో కూడా మార్పు, వారి తల్లిదండ్రులకు సంబంధించి వారి కుటుంబాలకు సంబంధించిన అంశంలో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా అన్నగా మేమందరం కూడా ఉన్నామని చెప్పడానికి ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రయత్నం వారందరూ కూడా అదేవిధంగా స్వాగతిస్తారని ఆశిస్తూ ఉన్నాం.